నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన డెవలప్మెంట్ బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. 35 ఏళ్లుగా జానారెడ్డిని మోసిన నాగార్జునసాగర్ ప్రజలు ఇప్పుడు ఆయన ఇద్దరు కుమారుల్ని మొయ్యాలని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు జిల్లా నుండి ఇద్దరు మంత్రులు సీనియర్ నేత జానారెడ్డి ఉండి కూడా పంటలు ఎండబెట్టారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం హయాంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న జగదీష్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. నిన్న సూర్యాపేటకు వచ్చిండు మొన్న 3 రోజుల కింద పెద్దరు జానారెడ్డి గారు. సూర్యాపేటలో ఏమి అభివృద్ధి జరగలే, జగదీష్ రెడ్డి వచ్చినాక అంత మా కాంగ్రెస్ పార్టీ మా దామోదరెడ్డి చేసిపోయిండు, దాని మీదనే నడుస్తున్నాం, దాని మీదనే తిరుగుతున్నాం అని చెప్పిండు. తుంగతుర్తిని కూడా కలిపిండు. ఇంకా మహానుభావుడు ఒక్క సూర్యాపేటనే కాదు, తుంగతుర్తిని కూడా కలిపి రెండింటిని మా దామోదరెడ్డి చేసినంత అభివృద్ధి చేయలేదు, ఈ జిల్లాలో అభివృద్ధి జరగలేదు, 10 ఏళ్ళు మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడున్నాడో కనపడలేదు అని చెప్పొచ్చాడు. సంతోషం, నేను ఎదురు చూస్తా ఉన్నా ఎప్పుడు వస్తాయి పలుకులు, చిలుక పలుకులు ఆయన నోటించాను. జానారెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, నేను హారియా సెంటర్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, హారియా సెంటర్ లో పెడదామా చర్చ, సూర్యాపేట సెంటర్ లో పెడదామా లేదా ఉమ్మడి 17 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, నేను 10 సంవత్సరాలే ఉన్నా. 17 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ జిల్లాలో జరిగిన అభివృద్ధి, ఈ జిల్లాకు వచ్చిన నిధులు మీరు లెక్క చెప్పండి. నేను 10 ఏళ్లలో నేను తెచ్చిన లెక్క చెప్తా. జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం చెప్తామన్నా సిద్ధం, సూర్యాపేట నియోజకవర్గానికైనా సిద్ధం, అన్నిటికి మించి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చర్చ చేద్దాం. నాగార్జునసాగర్ నియోజకవర్గం మీదనే చర్చ చేద్దాం. లేదు ఇంకా మీరు అంతకు ముందు చెరకుర్తి నియోజకవర్గంలో కూడా చేశారు కాబట్టి చెరకుర్తి నియోజకవర్గం, నాగార్జునసాగర్ నియోజకవర్గం రెండు కలిపి కూడా ఒకటే చర్చ పెట్టాలి. నేను ఒక్క సూర్యాపేట నియోజకవర్గం లెక్క కాదు. ఇక్కడ నేను మంత్రి అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెరకుర్తి నియోజకవర్గానికి మేము తెచ్చిన నిధులెన్నో, మేము చేసిన అభివృద్ధి ఏందో, మీరంత ముందు 17 సంవత్సరాలు కలిపి తెచ్చింది ఎంతో, కనీసం ఒక పావులంతున్నాయా